ఇవి గోధుమ పిండితో చేసిన బెల్లం గవ్వలు. గోధుమ పిండితో చేసామని గట్టిగా ఉంటాయని అస్సలు అనుకోకండి. గుల్లగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఎలా చేయాలో చూపిస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. 2 కప్పుల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు, చిటికెడు వంట సోడా, 3 టేబుల్ స్పూన్ల కాచిన నూనెని వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత నీళ్ళని వేసి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకొని మూతను పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీటకి కాస్త నూనెని రాసి గవ్వల షేప్ లో చేసుకోండి. గవ్వల పీట లేకపోతే ఇలా ఫోక్ తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పాకం కోసం 1 కప్పు బెల్లం, కొద్దిగా నీళ్ళని వేసి ఇలా లేత జారు పాకం వచ్చాక స్టవ్ ఆపేసి యాలకుల పొడి, వేయించిన గవ్వల్ని వేసి చక్కగా కలుపుకొని ఇవి చల్లారేక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకోండి.